నమస్తే నేను మీ జర్నలిస్ట్ నవత తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి కసరత్తులు మొదలయ్యాయి. ఏ పార్టీకి ఆ పార్టీ అత్యధిక సీట్లను సాధించడం కోసం కసరత్తులు మొదలుపెట్టింది. ఇక రాష్ట్రంలో యునానిమస్ గా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని ఎవరూ ఊహించలేకపోయినప్పటికీ కాంగ్రెస్ అధికారం చేపట్టి అటు కర్ణాటక ఇటు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటుకు కూడా తెలంగాణ నుంచి అత్యధిక సీట్లను గెలిపించి ఇవ్వాలని ఓ పక్క నుంచి రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతుంటే, ఎలాగో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత గట్టి ప్రభావం చూపింది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి అధికార పార్టీని ప్రశ్నిస్తూ ప్రజలకు మేలు చేస్తున్నట్టు నటిస్తూనో లేకపోతే నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉన్నట్లో ప్రజల్లోకి సంకేతాలను పంపి పార్లమెంట్లో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పే ప్లాన్ చేయాలని ఇటు బీఆర్ఎస్ భావిస్తుంటే, ఇప్పటి వరకు కూడా నార్త్ బీజేపీకి పెట్టింది పేరు. నార్త్లో బీజేపీకి ఉన్నంత పట్టు సౌత్లో లేదు అనే ప్రశ్నకు చెక్ పెడుతూ సౌత్లో కూడా తెలంగాణకు మంచి పట్టు ఉంది, మోదీ చరిష్మా సౌత్లో కూడా చాలా పనిచేస్తుంది అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అటు ప్రతిపక్షాలకు చుక్కలు చూపించడానికి బీజేపీ కూడా చాలా కసరత్తు చేస్తుందనే చెప్పాలి. ఈ కసరత్తులో భాగంగానే ఎక్కడి నుంచి ఎవరు పోటీలోకి దిగాలి అంటూ సమాలోచనలు మొదలుపెట్టారు. అయితే వార్తాపత్రికలో మాత్రం దీనికి సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల గురించి ఒక్కసారి మనం విశ్లేషించుకోవడం మొదలు పెడితే, ఇప్పటికే తెలంగాణ నుంచి మోదీని బరిలోకి దింపాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన నాయకులు కానివ్వండి, లేదా సిట్టింగ్ ఎంపీలు కానివ్వండి, కొత్తగా ఎంపీ సీట్ల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, ప్రతి చోట కూడా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా పోటీ మాత్రం భారీగా పెరిగిపోయిందట. ఖచ్చితంగా కూడా పార్లమెంట్లో సీటు సంపాదించాలి, పోటీలో దిగాలి అని ఒక తీవ్ర యుద్ధ వాతావరణమే నెలకొన్న పరిస్థితి మొదలైందట. బీజేపీ ఎంపీ సీట్ల మధ్య తీవ్ర పోటీ మొదలైందట. రాష్ట్ర బీజేపీలో అప్పుడే ఎంపీ టికెట్ల కోసం నేతల మధ్య లొల్లి మొదలైంది అంటూ కూడా ఆర్టికల్ వచ్చింది. ఈ నేపథ్యంలో కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కజ్గిరి, జహీరాబాద్ నియోజకవర్గాల మధ్య పోటీ నెలకొంది. అయితే కరీంనగర్కి సంబంధించి మనం కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చూసాము. కరీంనగర్కి సంబంధించి ఇప్పటికే ఈసారి బండి సంజయ్కి టికెట్ ఇవ్వద్దు అంటూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కొంతమంది సీనియర్ నేతలతో కలిపి మంతనాలు పెట్టినట్టుగా, అలాగే కొంత సన్నిహితుల దగ్గర దీని గురించి కూర్చొని మాట్లాడినట్టుగా, ప్రత్యేక సమావేశమైనట్టుగా కూడా ఈ ఆర్టికల్లో రాశారు. అది మనం సోషల్ మీడియాలో కూడా కొంత వార్త బయటికి రావడం చూసాం. ఒకసారి దాని గురించి అవుతే, కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్కి తిరిగి టికెట్ ఇవ్వద్దంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గతంలో సన్నిహితుడైన ముద్రపడ్డ మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, ఆ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత సుగుణాకర్ రావుతో పాటు స్థానిక నేతలు కొందరు ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇది కమలదళంలో తీవ్ర కలకలం రేపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సంజయ్ ఓడిపోయినందున తిరిగి పార్లమెంట్ టికెట్ ఆయనకి ఇవ్వొద్దనేది ఇక్కడ అసమ్మతి నేతల డిమాండ్. ఇక ఇదే విషయాన్ని వారు బహిరంగంగా రాష్ట్ర జాతీయ నాయకత్వాన్ని కోరడం కరీంనగర్ బీజేపీలో ఎంపీ టికెట్ కోసం నేతల మధ్య ముదురుతున్న పోరును బయటపెట్టింది. ఇక్కడ నుంచి పోటీకి ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన రాష్ట్ర బీజేపీలోని ఓ కీలక నేత కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన అసెంబ్లీ నియోజకవర్గం కూడా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనే ఉండడం ఈ అనుమానాలకు తావిస్తుంది. మొత్తానికి అసెంబ్లీ సెగ్మెంట్లో బండి సంజయ్ ఓడిపోవడంతో కరీంనగర్లో కొంత వర్గపోరు మొదలైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు ఆద్యం పోసినట్టుగా చాలా ప్రెస్ మీట్లలో నాయకులు మాట్లాడిన మాటలకు బహిర్గతం చేశాయి. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో సిట్టింగ్ ఎంపీ సీట్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే బండి సంజయ్ని అక్కడి నుంచి తప్పించాలి అంటూ కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు, ఇప్పటికే అక్కడికి సంబంధించిన కొంతమంది నేతలు ఎంపీ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నట్టు, ఇక్కడ ఒక నేత అని రాశాడు కానీ నాకు తెలిసినంత వరకు 2-3 నేతలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన 2-3 కరీంనగర్కి చెందిన నేతలే. అందులో ఒకరి తండ్రి సీనియరు, మరో తండ్రి మాజీ మంత్రి, ఇలా చాలా మంది కరీంనగర్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉత్కంఠ పోటీలో ఎవరికి సీట్ ఇచ్చినా ఇంకొకరు ఖచ్చితంగా ఆ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేస్తారా అనే భయం కూడా బీజేపీ అధిష్టానంలో మొదలైందట. ఈ నేపథ్యంలో ఫస్ట్ కరీంనగర్కి సంబంధించి నేతల మధ్య ఉన్న దూరాలను తొలగించి అభ్యర్థిని ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటు బండి సంజయ్ కూడా కరీంనగర్తో పాటు ఇంకో ప్లేస్లో కూడా పోటీ చేయడానికి
లేదా కరీంనగర్ కాకుండా ఒకవేళ ఈ అంతర్యుద్ధంలో అసలు ఎందుకు నాయకుడిగా నా చరిష్మాను నిలబెట్టుకొని రాజకీయాల్లో ప్రజల కోసం నేను చేయాలనుకుంది చేయాలి అంటే స్థానం ఎక్కడి నుంచి అనేది కాదు, గెలుపు గుర్రాలను అధిష్ఠించడమే ముఖ్యం అనుకుంటే ఆయన మారడానికి ఇంకొక పార్లమెంట్ సెగ్మెంట్ కూడా సిద్ధంగా ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక హుజురాబాద్ పరిస్థితి అలా ఉంటే మల్కాజ్గిరి, ఇటు ఖమ్మం కానివ్వండి, అటు వరంగల్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ప్లేస్లలో పెద్ద పోటీ లేదు, వాటి గురించి ఎవరు ప్రస్తావించట్లేదు. ఎందుకంటే ఖమ్మం పరిస్థితి మనం చాలా క్లియర్గా చూసాం. ఇక రంగారెడ్డి, హైదరాబాదు వీటి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇటు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మల్కాజ్గిరి ఇటువైపు వచ్చేసరికి ఖచ్చితంగా కూడా బీజేపీకి మంచి చరిష్మా ఉంది. మరి కరీంనగర్లో బీజేపీకి చరిష్మా ఉన్నా ఓడిపోవడానికి కారణం ఏందక్క, నువ్వు బీజేపీని నెత్తినేసుకొని వస్తున్నావు అంటే దానికి కూడా చెప్పొచ్చు. అభ్యర్థులను లేటుగా ప్రకటించడం. హుస్నాబాద్ లాంటి నియోజకవర్గంలో వారం రోజుల ఎలక్షన్ ఉందనగా ప్రకటించారు. దాంతో చాలా వరకు బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకోగలిగిన కొన్ని స్థానాలను పోగొట్టుకోవడానికి అదే కారణం అంటూ కూడా చెప్పారు. అయితే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో అలాంటి తప్పు జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా చెప్పారు. ఇక మనం మల్కాజ్గిరి టికెట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మల్కాజ్గిరి టికెట్ కోసం నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజీ నేత తూల వీరేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఇలా ఎవరికి వారే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి ఇక్కడ నుంచి పోటీ చేసేది నేనే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకోవడంతో క్యాడర్ కొంత అయోమయం నెలకొంది. తాజాగా రాష్ట్ర బీజేపీలో మరో కీలక నేత కూడా నేను సైతం అంటూ బహిరంగంగానే ప్రకటించడంతో మల్కాజ్గిరి టికెట్ పోరు కమల దళంలో ఆసక్తికరంగా మారింది. ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామచంద్రరావు, అలాగే వీరేందర్ గౌడ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఆయన చాలా హోమాలు అవన్నీ కూడా చేయించాడు. మల్కాజ్గిరి టికెట్ కంపల్సరీ వస్తుందనే ఆశతో ఉన్నట్టు. అలాగే మురళీధర్ రావు, ఈయనతో పాటు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్తో పాటు మరొక కీలక నేత, ఇందాక నేను చెప్పా కదా ఇదే కరీంనగర్కి సంబంధించి మంత్రిగా చేసిన ఒక నేత కూడా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగబోతున్నాడు. కారణం కూడా నేను చెప్తా. మల్కాజ్గిరి ఆషామాషి గారు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు ఓటమి పాలైన ఈసారి ఎంపీగా మైనంపల్లి హనుమంతరావు బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలుస్తుంది. అలాగే మల్కాజ్గిరికి సంబంధించి అధికారం చేజిక్కించుకున్నట్టు మేడ్చేలు, ఇటు మల్కాజ్గిరి రెండింటికి సంబంధించి అధికారం చేపట్టుకున్న బీఆర్ఎస్ ఖచ్చితంగా పార్లమెంట్ సీటు కూడా సంపాదించాలని పూర్తిగా కసరత్తు చేస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్కి ప్రాణమే లేనప్పుడు ఇదే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి గెలిచి ఎవ్వరూ ఊహించని విధంగా కార్పొరేటర్ సీట్లు సాధించగలిగాడు. బీఆర్ఎస్కి హైదరాబాద్ సిటీలో ప్రాణం పోయడంలో మైనంపల్లి హనుమంతరావు కూడా ఒక కీలక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు హెమాహెమిలు అంటే మైనంపల్లి హనుమంతరావు కానీ అటు బీఆర్ఎస్ వ్యూహాన్ని కానీ తట్టుకొని వాటిని ఎగ్గుకొని అస్త్రాన్ని చీల్చుకొని బీజేపీ కాషాయ జెండా ఎగరవేయాలి అంటే చాలా కసరత్తు చేసిన నేత ఉండాలి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రిగా కేసీఆర్కి దగ్గరుండి చూసి ఒక ఉద్యమకారుడిగా, అలాగే మల్కాజ్గిరికి దగ్గరలోనే తన ఇల్లు కూడా ఉండడంతో ఇక్కడ పోటీ చేసినా కూడా తనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధిష్టానం ఒప్పుకుంటే తాను మల్కాజ్గిరి నుంచైనా బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కరీంనగర్కి చెందిన, ఇందాక చెప్పా కదా అయితే కరీంనగర్ లేకపోతే మల్కాజ్గిరి ఈ రెండింటిలో ఎక్కడ ఇచ్చినా బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి శిరస అని తలొంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ బహిరంగంగానే పార్టీ జెండాను వదిలేసే ప్రసక్తే లేదు. గెలుపోటములు అనేవి ప్రజల చేతుల్లో ఉంటాయి. ప్రజల తీర్పు ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు పార్టీ ఇచ్చిన దానికంటే కూడా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే ముఖ్యమంటూ బహిరంగంగానే చాలా చోట్ల చెప్పిన సందర్భాలను చూసినాం. దీంతో ఇటు మల్కాజ్గిరి సీట్లో కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. ఇక మహబూబ్ నగర్ గురించి చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ సీటుకి సంబంధించి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జితేందర్ రెడ్డియే బరిలో దిగుతాడు అనుకున్న తరుణంలో అసలు ఎవరి పేర్లు లేకుండా సెకండ్ లిస్ట్ ఓన్లీ జితేందర్ రెడ్డి తనయుడు ఒక్కడి పేరుతోనే సెకండ్ లిస్ట్ ని రిలీజ్ చేయడం అనేది అప్పుడు బీజేపీలో చాలా వరకు కాకరేపింది. ఇక మహబూబ్ నగర్ నుంచి పోటీలో దిగిన మిథున్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ విషయంలో ఎందుకంటే డీకే అరుణ ఉంది, ఇటు ఉద్దండురాలు, అటు పక్క నుంచి జితేందర్ రెడ్డి, ఇద్దరి మధ్య పోటీ మామూలుగా లేదు. ఇప్పటికే ఏమంటారు రాములమ్మ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరింది. మరోపక్క డీకే అరుణ లాంటి నేత ఎంపీ టికెట్ ఇవ్వకుంటే పార్టీలో ఉంటారా, పార్టీ మారతారా అనేది కూడా కొంత సస్పెండ్ జరుగుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ సీటుపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ చర్చ సాగుతోంది. ఇక్కడ నుంచి పోటీకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నువ్వా నేనా అన్నట్టుగా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.
రాష్ట్ర బీజేపీలో ఇద్దరు కీలక నేతలే కావడంతో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేదే ఇక్కడ ఉత్కంఠ. ఇటు డీకే అరుణను వదులుకోలేరు, అటు జితేందర్ రెడ్డిని వదులుకోలేరు. ఎవరికి ఇస్తారు ఈ సీటు? ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు ఇటు మల్కాజ్గిరి కానీ అటు కరీంనగర్కి కానీ ఆప్షనల్ కొంచెం చెప్పి అడ్జస్ట్ చేసి మిగతా వాళ్ళని మార్చి ఒకరికి అక్కడ సీట్ ఇచ్చి కన్విన్స్ చేసి మాట్లాడడానికి కొంత అవకాశం ఉంటుంది. కానీ మహబూబ్ నగర్కి వచ్చేసరికి అలాగా ఇద్దరు కూడా అటు హుజురాబాద్ ఎలక్షన్స్లో కానీ తెలంగాణ రాజకీయ ఎలక్షన్స్లో కానీ జితేందర్ రెడ్డి కానీ అలాగే డీకే అరుణ కానీ బీజేపీ అధినాయకత్వానికి తగ్గట్టుగా పనిచేయడం, ఇంత వర్గ పోరులో పార్టీలు మారుతున్న నేతలు ఉన్న సమయంలో వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా ఇందులోనే ఉండడం, ఇప్పుడు ఇక్కడ ఎవరికి పట్టం కడుతుంది, పట్టం కట్టడం వల్ల మరొకరు ఎలా రియాక్ట్ అవుతారన్నది మాత్రం నిజంగా కూడా ఉత్కంఠ అనే చెప్పొచ్చు. ఇక ఈ ఇద్దరికి తోడు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తాలోజీ ఆచారి కూడా తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఆచారాన్ని గురించి తెలిసిందే, పట్టువదలని విక్రమార్కుల్లాగా విక్రమార్కుడు బేతాల కథ చెప్పినట్టు పోటీకి దిగుతూనే ఉన్నాడు. ఆచారానికి సంబంధించి అందరిలో ఒక సెంటిమెంట్ ఉన్నా, అందరిలో ఒక ఎమోషన్ ఉన్నా అది ఓటు బ్యాంకునైతే తీసుకురాలేకపోతుంది. నోటుకు మాత్రమే ఓటు, ఇక్కడ సెంటిమెంట్ కాదు అనే విషయం తాలూజీ ఆచారన్న విషయంలో గతంలో కూడా రుజువైంది. ఇప్పుడు అటు డీకేఆర్ను జితేందర్ రెడ్డిని కాదని తాలూజీ ఆచార్యకు సీట్ ఇస్తారా అంటే అది కొంత కష్టమని చెప్పడానికి అవకాశం ఉన్నప్పటికీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించారు. కానీ రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం కూడా అదే నినాదం వర్కౌట్ అవుతుంది అనుకొని సీనియర్లను పక్కన పెడుతుంది బీజేపీ అని మాత్రం అనుకోవట్లేదు అనేది రాజకీయ విశ్లేషకుల వాదన. చూడాలి మరి అది ఎలా జరుగుతుంది అనేది. ఇక దీంతో సొంత పార్టీలో పాలమూరు టికెట్ కోసం త్రిముఖ పోరైతే నెలకొంది. ఇక జహీరాబాద్ సీటు మీద కూడా మంచి ఉత్కంఠ సాగుతోంది. జహీరాబాద్ సీటుపై బీజేపీలో పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ నుంచి పోటీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆసక్తి చూపిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అదే బీజేపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ కూడా తాను పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఇక్కడ లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆ వర్గానికి చెందిన నేత ఒకరు పోటీకి ఆసక్తి చూపడంతో టికెట్ ఎవరికి దక్కుతుందని పార్టీలో చర్చ మొదలైంది. అంతేకాదు బండి సంజయ్కి సంబంధించి కూడా కొంత వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జహీరాబాద్ నుంచి బండి సంజయ్ ఒకవేళ కరీంనగర్ సెగ్మెంట్లో ఈ తలనొప్పి ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, నాకు పార్టీ ముఖ్యం, పార్టీ ఎక్కడ నన్ను కేటాయిస్తే అక్కడ చేస్తాను అనే ఆలోచనలోకి వస్తే మాత్రం బండి సంజయ్ కూడా జహీరాబాద్ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంది అనే వార్త వస్తుంది. ఓ పక్క నుంచి రాజాసింగ్ దీనికోసం సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన రాజాసింగ్ ఎంపీగా తన సత్తా చాటుకోవాలి అని జహీరాబాద్ నుంచే పోటీ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈసారి జహీరాబాద్ ఎన్నికలు కూడా రసకందాయంగా మారతాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక దీని తర్వాత మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే రాష్ట్ర బీజేపీ కీలక పదవిలో ఉన్న ఓ నేత ఇప్పటికే 2 నియోజకవర్గాలపై కన్నేశారు. అయితే ఆ 2 వర్కౌట్ కాని పక్షంలో మెదక్ సీటు అడుగుతున్నారు అని ప్రచారం రాష్ట్ర పార్టీలో జోరుగా సాగుతోంది. పైగా ఆ నేత ఈ పార్లమెంటు పరిధిలోని ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. దీంతో రఘునందన్ కు సదరు నేత పోటీగా వస్తున్నారనే ప్రచారం రాష్ట్ర బీజేపీలో చర్చ సాగుతోంది. మొత్తానికి ఇటు మల్కాజ్గిరి కానివ్వండి, అటు జహీరాబాద్ కానివ్వండి, మెదక్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఈసారి ఎంపీ సీట్ల మీద నేతలు భారీగా కన్నేశారు. మహబూబ్ నగర్ కానివ్వండి, ఒక ఖమ్మము ఇలాంటి ఎంపీ స్థానాలలో ఎందుకు పోటీ లేదంటే అక్కడ ఇంకా కొంత బీజేపీ బలోపేతం అవ్వడానికి సమయం ఉంది. ఒక మోదీ చరిష్మాతోనే సీట్లు సాధించవచ్చు అంటే ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో పనిచేసేది మోదీ చరిష్మా మాత్రమే అనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఇక్కడ మోదీ తీసుకొస్తున్న పథకాలు, మోదీ మాట్లాడుతున్న మాటలు, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది. యువతలో అయితే గట్టిగా ముద్ర వేసుకొని పోయాడు. యువతలోనే కాదు, ఈరోజు మీనకు రేషన్ బియ్యం ఎవరిస్తున్నారని ఊళ్ళో ముసలోళ్ళని అడిగినా మోదీ అని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో ఒక నాయకుడు పేరు చెప్పలేకపోతున్నారు. అంటే అంతగా మోదీ ప్రభావం ఉంది కాబట్టి ఆ మోదీ చరిష్మాతోటి ఎలాగైనా పార్లమెంట్ ఎలక్షన్స్లో సీట్ సాధించి ఆ సీటుతో గెలుపు గుర్రాలనెక్కి పార్లమెంట్లో అడుగు పెట్టడానికి బీజేపీలో తీవ్ర కసరత్తే జరుగుతుందట. చూడాలి మరి ఈ పోటీలో సీటు దక్కేదెవరు, గెలిచేదెవరు. ఈసారి బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్ని స్థానాలను సాధిస్తుంది అనుకుంటున్నారు? అసలు బీఆర్ఎస్ ఉనికి ఉంటుందా? పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా పోతుందా? కొంత గ్యాప్ తీసుకున్నా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది అంటూ కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యల వెనక పార్లమెంట్ ఎలక్షన్సే కీలకంగా మారబోతున్నాయా? రేవంత్ రెడ్డి చెక్ పెట్టడానికి ఎలాంటి ఎత్తుగడ వేస్తారనుకుంటున్నాడు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.